హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త పచ్చడి నేర్చుకుందామండి. ఇది కొత్తది అని ఎందుకన్నానంటే వెలక్కాయ పచ్చడి చూపించబోతున్నానండి. ఈ వెలక్కాయ పచ్చడి అనేది పాతకాలం వాళ్ళందరికీ తెలిసిందేనండి. వెలక్కాయ అంటే మనం వినాయక చవితి అప్పుడు తెచ్చుకుంటాం కదండి పూజలోకి, ఆ కాయ అన్నమాట. ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ఉంటుంది. అయితే ఈ గుజ్జు పుల్లగా రుచిగా ఉంటుందండి పచ్చడి చేస్తే. దీనిలోకి నేను ఒక వెలక్కాయ తీసుకొని దాన్ని పగలగొట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇట్లా ఒక 10-15 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. మూకుడులో ఆయిల్ వేసుకొని తిరమాత చేసుకుందాము. ముందుగా మెంతులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి 4 వేసుకొని ఈ రకంగా తిరమాత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ పచ్చడి చాలా హెల్తీగా ఉంటుందండి, మళ్ళా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్తీగా అని ఎందుకు అంటున్నానంటే ఈ వెలగకాయ రిచ్ ఇన్ సి విటమిన్ అండ్ అదర్ విటమిన్స్ కూడానండి. తినటానికి కూడా నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుందంటారు. మన చింతకాయ పచ్చడి మిగిలిన పుల్లటి పచ్చడిలాగానే ఉంటుంది. మంచి సువాసన వస్తూ బాగుంటుందండి. ఈ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇట్లా యాడ్ చేసుకోండి. ఆయిల్కి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పైనుంచి కొత్తిమీర కూడా వేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిర్చి నూనెలో వేపకుండా అలాగే పచ్చిగా తీసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర కూడా కొద్దిగా పచ్చిది వేస్తే బాగుంటుందండి. ఆ తర్వాత ఈ వెలగకాయ గుజ్జుని ఇలాగా స్పూన్తో బాగా గీరి తీసి మిక్సీలో వేసుకుంటున్నానండి. ఈ రకంగా బాగా స్పూన్తో గీరితే కానీ రాదండి, బాగా అతుక్కొని ఉంటుంది మన టెంకకి. ఈ రకంగా స్పూన్తో గీరి తీసి వేసుకోండి. బాగా ఉప్పు తగినంత చూసి వేసుకోండి, కొద్దిగా ఎక్కువే పడుతుంది ఎందుకంటే చెప్పినట్టుగా వెలక్కాయ బాగా పుల్లగా ఉంటుందండి. ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు బాగా వేసుకోవచ్చండి. లేదు మాకు పుల్లగా కావాలి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకో. ఈ రకంగా ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని ఇంకా చింతపండు అవసరం లేదండి. సో ఇట్లా మనం అన్నీ వేసేసి రుబ్బేసేసి డిష్ అవుట్ చేసుకొని పైనుంచి కొద్దిగా మినపప్పు, ఆవాలు వేసి తిరమాత పెట్టుకోవచ్చండి. మీరు ఇందులో ఇంగువకు బదులుగా వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చు. ఇది కూడా ఈ పచ్చడి కూడా మంచి ఎపిటైజర్ అండి. కడుపులో ఆకలి పుట్టిస్తుంది, డైజెషన్ కూడా చాలా మంచిదండి. సో ఈ పచ్చడి చూసారు కదా ఎలా చేసుకోవాలో. ఉంటానండి. నా ఈ వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.